పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే హీరోయిన్, తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించే నటి ఒక్కసారిగా కెమెరా ముందే బోరున ఏడ్ చేసింది. తల్లి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. మతం, ప్రేమ, మానవత్వం గురించి హృదయాన్ని తాకే మాటలు చెప్పింది. తనను విమర్శించిన వారికి ప్రేమనే ఇస్తానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరినీ ఆలోచింపజేస్తుంది. అసలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది? ఆమె చెప్పిన ఆ మాటలు ఏంటి? టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఫరియా అబ్దుల్లా మరొకసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా లేదా కొత్త ప్రాజెక్టు కారణంగా కాదు, ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ఎమోషనల్ వీడియో కారణంగా. తాజాగా ఫరియా అబ్దుల్లా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు, తన కుటుంబం, మత విశ్వాసాలు, తల్లిదండ్రులు నేర్పిన విలువల గురించి హృదయాన్ని తాకే విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఫరియా తన తండ్రి ఇస్లాం మతంపై ఉన్న నమ్మకంతో ఆ మతంలోకి మారారని తెలిపారు. తన తండ్రి విశ్వాసాలను తాను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. అలాగే ఇస్లాం గురించి తాను మంచి విషయాలనే చెబుతుంటానని వెల్లడించారు. మతం అనేది మనుషులను విడదీయడానికి కాదని, ప్రేమ, మానవత్వం, పరస్పర గౌరవం పెంచడానికి ఉపయోగపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. మనిషిని అతని మతం బట్టి కాకుండా అతని మనసును బట్టి చూడాలని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే, తన తల్లి గురించి మాట్లాడిన సందర్భం. అల్లా అన్నిటా ఉంటారు అని తన తల్లి ఎప్పుడు చెప్పేవారని గుర్తు చేసుకున్న ఫరియా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ మాటలను గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో తల్లిదండ్రులు నేర్పిన విలువలు ఎంతో ముఖ్యమని, వాటినే ఇప్పటికీ అనుసరిస్తున్నారని చెప్పారు. ప్రేమ, దయ, మానవత్వం అనే విలువలే జీవితంలో గొప్పవని ఆమె తెలిపారు. ఇక తనను సోషల్ మీడియాలో విమర్శించే వారి గురించి కూడా ఫరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ద్వేషించే వారిని కూడా తాను ప్రేమిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉండవచ్చని, వాటిని గౌరవించాలని సూచించారు. ఎవరైనా వ్యక్తిగత విశ్వాసాలు లేదా మతం ఆధారంగా ఒక మనిషిని జడ్జ్ చేయడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. మనుషుల మధ్య ప్రేమ, గౌరవం పెరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపోతే ఇటీవల హైదరాబాద్లో జరిగిన బోనాల ఉత్సవాలలో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె సంప్రదాయ దుస్తువులలో కనిపిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే దీనిపైన సోషల్ మీడియాలో కొందరు ప్రశంసలు కురిపించగా, మరికొందరు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ నేపథ్యం, మత విశ్వాసాలు, తన వ్యక్తిగత ఆలోచనల గురించి ఫరియా స్పందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know. I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere.